పచ్చివాసం వచ్చిందమ్మా. అన్నిటికీ ఇస్తారులే ఇస్తారులే. సచివాలయం కాడ తెచ్చుకోమంటున్నారు. మా నేను పచ్చివాతం వచ్చింది. మా పింఛన్ వచ్చిద్దా? వచ్చుద్దమ్మా, నెల 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 వచ్చుద్ది. ఎంత వస్తుంది మా? 3000. 3000 వస్తుంది. ఎవరు తెచ్చిస్తున్నారు? ఇప్పుడు ఒక వారాలు అంటారు. వాలంటీర్ తెచ్చిస్తున్నారు. ఏ తారీఖుకి? 1st తారీఖునే. 1st తారీఖు. ఇవాళ తారీఖు 2గా. మరి పెన్షన్ వచ్చిందా ఈ నెల? ఈ నెల ఇవ్వలేదమ్మా. అడిగావా మరి వాలంటీర్? అడిగా. ఇయ్యలేదంటగా. కొత్త వాళ్ళు అందరికి ఇస్తారంట, ఇంకా ఇయ్యలేదంట. 3000 ఇస్తాము అని అన్నారు. అంతే. ఈ నెల ఇవ్వలేదు. ఇవ్వలేదు. దేనికి వాడుకుంటున్నావు మా పెన్షన్ డబ్బులు? మరి అన్నిటికీ సరే నాకు పచ్చివాసం వచ్చిందమ్మా. అన్నిటికీ ఏడమ్మా ఇస్తారులే ఇస్తారులే. వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా పెన్షన్? ఇస్తున్నారమ్మా. మరి ఈ నెల ఇంకా ఇవ్వలేదు. ఏం చెప్పారు? సచివాలయం దగ్గర సచివాలయం కాడ తెచ్చుకోమంటున్నారు. మా నేను నడవలేవు. పచ్చివాతం వచ్చింది, చదవలేను. తెచ్చిస్తారులేమ్మా. బాధపడు మాకు. ఇంటికి వచ్చి తెచ్చియడం బాగుందా నీకు? వాలంటీర్లు నిన్ను ఏమైనా బెదిరిస్తారు? లేదు వాళ్ళే తెచ్చిస్తున్నారమ్మా. అది ఎందుకు అన్యాయం? వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఎన్నికల కోడ్ రిలీజ్ చేశారు కదా, వాళ్ళు జగన్ కి ఓటేయండి, మీరు ఓటైపోతే మీ పెన్షన్ తీసేస్తాము అని మిమ్మల్ని బెదిరిస్తున్నారు. లేదు మమ్మల్ని ఏం బెదిరియలేదమ్మా. ఇంతవరకు ఏమన్నా అడగలేదు వాళ్ళు. మమ్మల్ని ఏమనలేదు. అడిగారా? లేదు మమ్మల్ని ఏమి అడగలేదు. అంటే వాళ్ళు అలా అడిగారని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టారు చంద్రబాబు గారు. అందుకని వాళ్ళని తీసేశారు, వాళ్ళని వాలంటీర్లని. అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. లేదు మమ్మల్ని ఏమి అడగట్లేదు. పింఛన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాం అంతే. ఇంకేం మాట్లాడలేదు. ఎలక్షన్స్ గురించి ఏం చెప్పలేదు? మాకు చెప్పలేదమ్మా. మీకు మరి ఇట్లా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం, పింఛన్లు ఇవ్వడం బాగుందా? లేకపోతే మరి అవిటోళ్ళకి మరి పింఛన్ ఏడో ఇస్తే మేము ఆడతా తీయగలుగుతామా? ఇప్పుడు మేము తెచ్చుకోగలిగాం, శక్తి లేదుగా. మరి మాకెవరు ఇస్తారు చెప్పు, మీరు చెప్పండి. వాళ్ళు వచ్చి ఇచ్చేనే మేము తీసుకోగలిగేది. మరి అట్టాక అవిటోళ్ళం మరి మేము ఎట్ట తీసుకోవాలి పింఛను? ఆడికి పోవాలి, సచివాలయం కాడికి పోమంటున్నారు. మేము బాగలుగుతామా? చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం అది. వెళ్ళలేము మరి అవిటోళ్ళమే. మరి మా పరిస్థితి బాగాలేదు. మరి మేము ఆడికి ఎవరు పోవాలి ఇప్పుడు? అది.